హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే దోశలా కాకుండా డిఫరెంట్గా ఉండే దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశలు వచ్చేసి పైన క్రిస్పీగా ఉంటూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో పప్పు నానబెట్టుకుంటున్నాను. 1 కప్పు మినపగుండ్లు తీసుకున్నాను. 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు లావుగా ఉండే అటుకులు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఈ పప్పులన్నిటినీ కూడా 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత పప్పు ఎలా నానాయో చూద్దాం. పప్పు చాలా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని పిండి రుబ్బుకోవాలి. దీనికోసం మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు. నేను మిక్సీలో పిండిని రుబ్బుకుంటున్నాను. ఈ తీసుకున్న పప్పుని 2 సార్లుగా పిండి రుబ్బుకుంటున్నాను. సరిపడినన్ని వాటర్ వేసుకొని మెత్తగా పిండిని రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను. మిగిలిన పప్పుని కూడా ఇలాగే పిండి పట్టుకోవాలి. పిండి పట్టుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక 8 గంటల పాటు నాననివ్వాలి. ఓవర్ నైట్ నానినా సరిపోతుంది. పిండిని లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలండి. ఎందుకంటే నానబెట్టినప్పుడు పిండి ఇలా పొంగుతుంది కాబట్టి ఇలా పొంగిన పిండిని బాగా మిక్స్ చేసుకొని సరిపడినంత పిండి ఉంచుకొని మిగిలిన పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిగిలిన పిండిలో సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పిండి మరీ లూజ్గా ఉండనవసరం లేదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ దోశలు వేసుకోవాలంటే నాకు వాటర్ అవసరం లేకుండానే సరిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి నేను ఒక ప్యాన్ లాంటిది తీసుకున్నాను. దోశల ప్యాన్ కాకుండా ఇలా లోతుగా ఉన్న ప్యాన్ తీసుకొని కిచెన్ టవల్ తోటి ఒకసారి క్లీన్ చేసుకొని దానికి సరిపడినంత దోశ పిండిని వేసుకొని ఇలా చూపించినట్లుగా స్ప్రెడ్ చేసుకోండి. దోశని మరీ పలుచగా రుద్దకుండా అంచుల వరకు ఇలా నెమ్మదిగా రుద్దుతూ ఉంటే లోపల సాఫ్ట్గా వస్తుంది. ఇలా అంచుల వరకు రుద్ది మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో దోశని కాల్చుకోవాలి. 1 నిమిషం తర్వాత దీని మీద కారం చల్లుకోవాలి. మీరు మసాలా తయారు చేసుకున్న మసాలా కూడా పెట్టుకోండి. ఈ పప్పుల పొడి రెసిపీ మీకు కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను పోస్ట్ చేస్తాను. దీని మీద నెయ్యిని వేసుకోవాలి. ఈ దోశల్ని నేతితోనే చేసుకుంటారు. నెయ్యి దోశలు చాలా బాగుంటాయి. మీకు ఇష్టం లేకపోతే నూనె అయినా వాడుకోవచ్చు. ఇలా దోశ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంకొక దోశని కూడా చూపిస్తాను. దోశలు వేసుకునే ప్రతిసారి ప్యాన్ని ఇలా టిష్యూ పేపర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే ఒక క్లాత్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పిండిని సరిపడినంత వేసుకొని అంచుల వరకు నెమ్మదిగా ఇలా స్ప్రెడ్ చేయాలి. చేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కాల్చుకోవాలి. తర్వాత కొంచెం పప్పుల పొడి వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని దోశ మొత్తం కాలిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని కొబ్బరి చట్నీతోటి, సాంబార్ తోటి, కారంతో దేంతో అయినా రుచిగా ఉంటుంది. మీకు ఇక్కడ నేను కొబ్బరి చట్నీ, లోపల ఆలు మసాలా, రెడ్ చట్నీ వీటన్నిటి రెసిపీని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి కావాలంటే. చూడండి, ఈ దోశలు ఇప్పుడు పైనంతా క్రిస్పీగా ఉన్నాయి కదా, లోపల సాఫ్ట్గా ఉండి చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.